హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. కుంభరాశి వారి జాతక విషయాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. కుంభరాశి వారికి డిసెంబర్ 21, 22వ తేదీన అతిపెద్ద 3 భయంకరమైనటువంటి ఘటనలకు సంబంధించి సంకేతాలు ఎలా ఉంటాయి, ఇక 5 సంవత్సరాల నుంచి వీరు ఎదురుచూస్తున్న ఎదురుచూపులు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటి నుండి ముగుస్తాయన్నమాట. మీకు ఇప్పటి నుంచి ఏ విధంగా ఉండబోతుంది, మీకు ఏ దేవతానుగ్రహం అనేది ఉండబోతుందో ఇవన్నీ చాలా క్లియర్గా ఇప్పుడు మీరు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. ముందుగా అందరూ కూడా ఈ వీడియో చూసి ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. మీరు చివరి 12 సంవత్సరాల నుండి మీరు చాలా ఎక్కువగా బాధపడుతున్నారు. మీకు మంచి సమయం వస్తుందని చెప్పి ఎదురు చూస్తున్నారు, కానీ మీరు ఎంతో ఇబ్బందికి గురవుతున్నారు. మీరు చేసే ప్రతి ఒక్క పని మీకు రివర్స్ అవుతుంది. మీకు మంచి డబ్బు సంపాదించాలి ఆలోచన అయితే ఉంటుంది, కానీ దాన్ని చేసేటప్పటికీ ప్రతి ఒక్కటి బెడిసి కొడుతోంది. వివాహ సంబంధాలు చూసేవాళ్ళు, అలాగే జాబ్ కోసం వెతికే వాళ్ళు, ఇలా అనుకుంటున్న ప్రతి ఒక్కటి కూడా మీకు రివర్స్ వస్తూనే ఉంది. అయితే ఇక మీరు టెన్షన్ పడాల్సిన అవసరము ఏమీ లేదు. ఇప్పటి నుంచి మీకు మంచి సమయం అనేది వస్తుంది. ఇక మీకు ఈ దేవత అనుగ్రహం మీ పైన ఉంది కాబట్టి మీకు ఏ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. ఏకంగా కుబేరుడు అలాగే మన వినాయకుడు వీరిద్దరూ కలిసి ఇలా అనుగ్రహం మీ పైన చూపించబోతున్నారు. వారు మీ మీద దయ చూపిస్తే ఇంకా ఏ పనికి కూడా ఆటంకం ఉండదు. ఇక సాక్షాత్తు కుబేరుడే మీ పైన కటాక్షం చూపిస్తున్నట్లే. ఇక దానికి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండదు. అయితే ఇక నుండి మీ లైఫ్ అనేది చాలా అద్భుతంగా మారిపోబోతుంది. కాబట్టి రాబోయే 48 గంటల్లో మీరు చేయకూడని కొన్ని పనులు, ఈ 2 పనులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేస్తే మీ నాశనాన్ని మీరే కోరుకుంటారు. అవేంటంటే, మీరు చేయాలనుకున్న పని వేరే వాళ్ళపైన డిపెండ్ అయ్యి ఆ పనిని వారు చేస్తారు. ఏముంది, టైం చాలా సూపర్గా ఉంది, ఇక నుండి అంతా మంచి జరుగుతుంది, ఎవరు చేస్తే ఏమిటి, పని అవ్వటం ముఖ్యం అనే ఆలోచన ఏదైతే ఉందో దాన్ని మొట్టమొదటిగా మీరు స్టాప్ చేయాలి. మీ పని మీరు ఎంత శ్రద్ధగా అయితే చేస్తారో దానిని వేరే వాళ్ళు చేయరు. సో మీరు ఇక్కడ మీ పనిని మీరే స్వయంగా చేయాలి. ఏంటంటే, మీరు ఏదైనా బిజినెస్ మొదలు పెట్టాలనుకుంటున్నా, ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా పనిని చేయాలనుకుంటున్నా, డబ్బుకు సంబంధించి ఎటువంటి పనైనా మీ చేతులతో మీరే స్వయంగా చేయాలి. వేరే వాళ్ళపైన ఆధారపడి మీ పనులు వారితో చేయించుకోవడం మాత్రం అస్సలు చేయకండి. ఇక 2వ పని ఏంటంటే, అందరినీ నమ్మడం. ట్రస్ట్ అనేది చాలా ఈజీగా వేరే వాళ్ళపైన పెట్టేస్తుంటారు. ఆ ట్రస్ట్ని వాళ్ళు ఎంతో ఈజీగా బ్రేక్ చేసేస్తూ ఉంటారు. కాబట్టి తొందరపడి ఎవరిని పడితే వారిని నమ్మి వాళ్లకు మీ ప్రతి ఒక్క పనులు అప్పజెప్పడం, లేదంటే వాళ్ళు చెప్పిన మాటలు వినేసి ఆలోచించకుండా పనులు చేయటం, ఈ 2 పనులను మీరు అస్సలు చేయొద్దు. ఎందుకంటే ఒక మనిషి మాత్రమే వెనకాల గోతులు తవ్వుతాడు. దీన పరిస్థితుల్లో కూడా నాశనం చేయాలి అని చెప్పేసి చూస్తూ ఉంటారు. సో మీరు ఈ 2 పనులను కానీ జాగ్రత్తగా చేసుకుంటే మీకు ఆ మనిషి ద్వారా వచ్చే హాని ఏదైతే ఉందో అది జరగదు. మీరు తొందరపడి నమ్మట్లేదు, అలాగే మీ పనులు మీరే చేసుకుంటారు కాబట్టి వాళ్లకు అవకాశం అనేది అస్సలు ఉండదు. ఇక 2వది వచ్చేటప్పటికి, మీరు ఇప్పటిదాకా ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క పని ఇక్కడి నుంచి సులభం అయిపోతుంది. మీరు ఇప్పటిదాకా పడిన ప్రతి ఒక్క కష్టానికి చెక్ పెట్టి ఇక్కడి నుంచి ఇందాక మనం అనుకున్నట్లు సాక్షాత్తు ఇద్దరు దేవతానుగ్రహం మీ మీద కలగబోతుంది. కాబట్టి మీకు అన్ని కష్టాలు తీరిపోతాయి. జాబ్ చేసే ఎవరైతే జాబ్ రీసెర్చింగ్లో ఉన్నారో వాళ్ళకి ప్రమోషన్తో పాటుగా నూతన ఛాన్స్ కూడా వస్తాయి. ఇకపోతే వివాహ సంబంధాలు చూసే వాళ్ళకి మంచి సంబంధం కుదురుతాయి. దీనితో పాటుగా మీకు ఏదైతే మంచి గుడ్ న్యూస్ రాబోతుందో దానితో మీకు ప్రతి ఒక్కటి జాబ్కి సంబంధించింది కావచ్చు, వివాహానికి సంబంధించి కావచ్చు, అలాగే బిజినెస్కి సంబంధించింది కావచ్చు. ఎవరైతే చేస్తారో వాళ్ళకి కూడా బిజినెస్లో పెట్టిన పెట్టుబడికి 2 పెట్టుబడి రెట్టింపు అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వాళ్ళు పెట్టిన పెట్టుబడికి రాబడి అనేది వస్తుంది. మీరు ఇక్కడ చేయాల్సిన పని ఏంటంటే, ఫస్ట్ మీరు ఈ వస్తువుని వెంటనే మీరు ఎక్కడికి వెళ్ళినా సరే, ఆడవాళ్ళైతే పర్సులో, మగవాళ్ళైతే జేబులో ఖచ్చితంగా దీన్ని పెట్టుకోవాలి. ఈ విధంగా దీన్ని ఎప్పుడు మీతో పాటు పెట్టుకుంటే మీకు ఎటువంటి దిష్టి తగలదు. అలాగే మీకు సంబంధించిన శత్రునాశనం ఏదైతే ఉందో అది కూడా జరుగుతుంది. అయితే ఏంటి, ఏ వస్తువుని జేబులో పెట్టుకోవాలి లేదంటే పర్సులో పెట్టుకోవాలో మనం ఈ వీడియో చివర్లో తెలుసుకుందాం.
ముందుగా అందరూ ఈ వీడియోకి ఒక లైక్ వేసి ఓం నమః శివాయ అనే చిన్న కామెంట్ చేయండి. ఇక దానితో పాటు మీరు తెలుసుకోవాల్సిన మరొక పని, దేవతానుగ్రహం అనేది ఎవరికి కూడా కలగకుండా ఉండదు. అలాగే అనేక మందికి కలుగుతుంది. అంటే దానికి సంబంధించిన కొన్ని సంకేతాలు ఎలా తెలుస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు పడుకున్న తర్వాత మీకు ఒక్కసారిగా బ్రహ్మ ముహూర్తంలో అంటే తెల్లవారుజామున 3 గంటల నుండి 4 గంటల మధ్యలో అనుకోకుండా సడన్గా నిద్ర మెలకువ అనేది రావటం. ఆ సమయంలో ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, పదే పదే మీకు అదే టైంలో నిద్ర మెలకువ అనేది వస్తుంది. అంటే ఆ దేవుడు మిమ్మల్ని ఎంచుకున్నారు కాబట్టి ఈ టైంలో మీకు నిద్ర మెలకువ రావడం అనేది జరుగుతుంది. ఆ సమయంలో ఆ దేవుడు మీకు మరింత పుణ్యం కలిగించే అవకాశాలు ఉన్నాయి. మంచి ఫలితం ఉంటుంది. ఇక మీ రెండవ సంకేతం ఏంటంటే, మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఆడపిల్లలు, చిన్న పిల్లలు కలలో కనపడిన తర్వాత కూడా మీకు కలలు అనేది చాలా వస్తూ ఉంటాయి. కానీ దానితో మనతో పాటు జరగబోయేది అలాగే సంకేతం అనేది ఏమి అంటే మనకు గుర్తు ఉండడం అన్నమాట. చాలాసార్లు మనం ఎన్ని రకాల కళలను చూస్తుంటాం కానీ ఆ కళలు గుర్తుండవు. కానీ కొన్ని కళలు మనం దాంట్లో జీవిస్తున్నట్లుగా ఇంకా కూడా నిద్ర లేచిన తర్వాత వాటితో మనం ఎక్కువగా స్పెండ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు తీర్థయాత్రలకు వెళ్తున్నట్టు, లేదంటే దేవాలయానికి మీరు వెళ్ళినట్టు ఇటువంటి కొన్ని కళలు అనేవి మీకు వస్తూ ఉంటాయి. కళలో ఆవు కనిపించడం కూడా ఒక శుభ సంకేతంగా చెప్పవచ్చు. దేవుడు సంబంధించిన గదిని అలాగే మీకు ఇష్టమైన దైవం మీ కలలో కనిపిస్తూ ఉంటాయి. ఒక వస్తువుని మీరు జేబులో పెట్టుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది రాదు. అది ఏంటంటే ఒక యాలక్కాయ, అలాగే దానితో పాటు 5 లవంగాలు, ఈ 2 కలిపి ఒకే క్లాత్లో కలిపి చిన్న మూటలాగా కట్టి ఆ మూటను పెట్టుకోండి. ఒక మూలన పెట్టుకోవాలి. దీన్ని ఒక రోజంతా దేవుని రూమ్లో పెట్టేసుకొని తర్వాత మరుసటి రోజు నుంచి దాన్ని తీసి మీరు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా దాన్ని ఒక ప్యాకెట్లో పర్మనెంట్గా ఉంచుకోండి. ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఇదంతా మీకు మంచి జరుగుతుంది. దీన్ని ఖచ్చితంగా పాటించండి. ఈ విధంగా చేస్తే మీకు చాలా మంచి జరుగుతుంది. అలాగే ఈ శక్తి యొక్క నీడ కుంభరాశి వారిపై ఉంటుంది. నిజం ఏంటి, మీరే షాక్ అవుతారు. డిసెంబర్ 21 తర్వాత జరిగే అద్భుతం చూస్తే ఆనందంతో ఎగిరి గంతేస్తారు. ఈ కుంభరాశి వారు రాశి చక్రంలో ఉన్న రాశులు కంపేర్ చేసినట్లయితే గనక తెలివి ఎక్కువగా ప్రదర్శించేవారని చెప్పుకోవచ్చన్నమాట. కానీ వీరిలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి కొంచెం ఎక్కువగానే ఉంటాయి. కానీ అవసరం వచ్చినప్పుడు మాత్రం వాటిని ఎలా వాడాలి అనే విషయంలో వీరు చాలా ఆలోచించి ప్లానింగ్ లేకపోవడం వల్ల వీరు చాలా ఇబ్బందులు పడటం కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే మీరు ఆర్థికంగా కొంచెం ఎక్కువగానే ఇబ్బందులు పడటం కూడా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ కుంభరాశి వారికి ఆర్థిక అభివృద్ధి జరగాలి, అలాగే వీరు అనుకున్నవన్నీ కూడా విజయాలు సాధించాలి. అంతేకాకుండా మీరు ఏవైతే ఇప్పుడు నూతన నిర్మాణాలు చేపట్టాలని అనుకుంటున్నారో మరి అటువంటి వాటికి సంబంధించి ఏం చేస్తే వాళ్ళు ముందుకు సాగుతారు, అలాగే విదేశీ యానాలు ఏదైతే సరే వారు అనుకున్నవి నిజం అవ్వాలి అంటే కొన్ని పాటించాల్సిన పరిహారాలు ఉన్నాయి. వాటికి సంబంధించిన పరిహారాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రతి ఒక్కరికి కూడా ఇంటి కొలువు ఇంటి దైవం అని కొంతమంది అంటూ ఉంటారు. అలాగే ఈ రాశి వారు ఎవరు అయితే ఉన్నారో మరి మీరు కూడా మీ ఇంటికి సంబంధించిన దేవుణ్ణి చూసుకున్నట్లయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంటికి సంబంధించిన ఒక్కొక్క ఇంటి దైవం మరియు కులదైవం అనేది కూడా ఉండటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఈ రాశి వారు మీ ఇంటి దైవం ఎవరైతే ఉన్నారో వారి పట్ల మీరు కాస్త ఎక్కువగా ప్రార్థించడం అనేది చేయాల్సి ఉంటుంది. గనుక మీరు ప్రతినిత్యము ఇంటి దైవానికి పూజలు అనేవి చేస్తే వీలైనంత వరకు మీ పనికి వచ్చే అడ్డంకులు తగ్గుతాయి. ఎప్పుడైతే మీతో పాటుగా మీ ఇంటి కొలువు మీకు తోడుగా ఉంటుందో అప్పుడు మీరు అనుకున్న వాటన్నీ కూడా సజావుగా సాగుతాయి. కాబట్టి మీ గురించైనా సరే ప్రతినిత్యము కూడా ఇంటి కొలువు ఎవరైతే ఉన్నారో వారిని పూజించడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మీరు పాటించాల్సిన పరిహారాలు కొన్ని, తెలుసుకోవాల్సిన మార్పుల గురించి కూడా చెప్తాను. వీడియోనైతే చివరి వరకు చూడండి. ఇక అంతేకాకుండా మరి ఇప్పటి వరకు మీరు ఎన్నో ఇబ్బందులు పడటం జరిగింది, అయినప్పటికీ కూడా ఇలా సాగుతూ ముందుకు వచ్చారు. ఇదంతా కూడా మీపైన మీకు ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ అని చెప్పుకోవాలి.
మీకు ఓర్పు సహనం అనేది ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ కుంభరాశి వారికి. అయితే దేవతా శక్తి అనేది చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది అనే విషయాన్ని మర్చిపోవద్దు. ఇక ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకోలాగా ఉంటుంది. డిసెంబర్ తర్వాత నుంచి అయితే మరి ఈ శక్తి నీడ, ఈ శక్తి యొక్క తోడు మీతోటి ఉండటం కారణంగా ఖచ్చితంగా మీకు కొన్ని శుభ ఫలితాలు జరగబోతున్నాయి. ఎందుకంటే ఈ నీడ మీపై ఉండటం వల్ల మీకు ఎదురయ్యే అడ్డంకులు అన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే మీరు ఏదైనా సాధించాలి, ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారో అవన్నీ కూడా విజయాలు సాధించి ముందుకు వెళుతారు. ఇక అంతేకాకుండా మీరు అనుకుంటున్నట్లుగా విదేశీయానాలు కూడా జరుగుతాయి. నూతన ప్రారంభాలు కూడా ఖచ్చితంగా జరుగుతాయనే విషయాన్ని మర్చిపోవద్దు. మరి ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మరి మీరు చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పడం జరిగింది. మొదటిగా మీరైతే వీలైనంత వరకు సహాయం చేసే గుణాన్ని పెంచుకోవడం చాలా అంటే చాలా మంచిదన్నమాట. ఇతరులు ఎవరైనా మీ వద్దకు సహాయం కోరి వచ్చినట్లయితే గనుక అది మిత్రుడైనా శత్రువైనా అది సరే, మీకు తెలిసిన మనిషి అయినా సరే తెలియని మనిషి అయినా సరే ఎవరికైనా సరే మీరు గనుక వారికి అవసరమైన సహాయం అంటే మీకు మించి చేయండి అని చెప్పట్లేదు, కానీ మీరు ఎంతవరకు చేయగలరో మీ శక్తి కొలది చేసినట్లయితే ఖచ్చితంగా మీరు అనుకున్న పని సాధించి విజయాలు లభిస్తాయి అనే విషయాన్ని మర్చిపోవద్దు. ఇక ఇంతే కాకుండా మరి ఇప్పటి వరకు అంటే మీరు ఎన్నో ఇబ్బందులు పడినప్పటికీ ఇప్పుడు నేను చెప్పే పరిహారాలు పాటించడం ద్వారా డిసెంబర్ 21 తర్వాత ఖచ్చితంగా మీరు మీ జీవితంలో ఎంతో అభివృద్ధిని చూడగలుగుతారు. మీరు అనుకున్న కోరికలు నిజమవుతాయి. కానీ దీనికి మీరు చేయాల్సింది దైవారాధన. ప్రతినిత్యం దైవాన్ని పూజించడం ద్వారా దైవ సహాయం మీకు చేకూరుతుంది. ఎప్పుడైతే ఆటంకాలు వస్తాయో అటువంటి సమయంలో దైవ సహాయంపై ఉన్నట్లయితే, దైవం తోడుగా మీతో ఉన్నట్లయితే ఖచ్చితంగా వాటిలో విజయాలను సాధించి ముందుకు సాగుతారు. కాబట్టి ఈ విషయాన్ని అస్సలు మర్చిపోకుండా దైవారాధన చేయడం ప్రారంభించండి. ఇక ఇంతకు ముందుగా మనం మాట్లాడుకున్నట్లే మీ ఇంటి దైవం, ఇంటి కొలువు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన వారి యొక్క శక్తి వారికి తోడుగా వారి యొక్క నీడ మీపై అయితే ఉండబోతుంది అనే విషయాన్ని మర్చిపోకండి. ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మరియు ఎవరైతే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఇంటి కులదైవం కాబట్టి మీరు ఎల్లవేళలా పూజించడం మొదలు పెట్టండి. అంటే ఈ వీడియో చూసిన మరో నిమిషం నుంచి మొదలు పెట్టండి. ఖచ్చితంగా డిసెంబర్ 21 తర్వాత అయితే వారి యొక్క తోడు మీపై ఉండి మీరు అనుకున్నవన్నీ సాధించగలిగే సామర్థ్యం మీకు లభిస్తుంది. వారి తోడు మీతోనే ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని మర్చిపోకుండా ఖచ్చితంగా ఇప్పుడే మొదలు పెట్టండి. ఇక అంతేకాకుండా పరిహారాలు కూడా తెలుసుకుందాం. మరి కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు ఈ డిసెంబర్ తర్వాత మీరు అనుకున్నవన్నీ సాధించాలి, ముందుకెళ్ళాలి, విజయాలను సాధించాలని అనుకుంటున్నట్లయితే ముందుగా మీరు చేయాల్సింది ఏంటి అంటే గనుక దైవారాధన ప్రతినిత్యం చేయాలి. మరి ముఖ్యంగా మీ ఇంటి కొలువు, మీ ఇంటి దైవాన్ని మాత్రం ప్రార్థించడం మర్చిపోవద్దు. ఎల్లవేళలా మరియు ప్రతి శనివారం కూడా మీరైతే వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి దైవారాధన, అక్కడ వెంకటేశ్వర స్వామిని పూజించడం మరియు ప్రతి శనివారం ఉదయం మరియు సాయంత్రం కూడా ఇంటిలో వెంకటేశ్వర స్వామి ముందు దీపారాధన వెలిగించి అక్కడ స్వామిని పూజించడం కూడా చాలా అంటే చాలా ఉత్తమం. ఈ పరిహారాలు పాటించి నేను చెప్పిన విధంగా కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటే ఖచ్చితంగా మీరు ఏవైతే విజయాలు సాధించాలని అనుకుంటున్నారో మీ సంకల్పాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరుతాయి. చూశారు కదండి కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఓం నమః శివాయ అనే చిన్న కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ధన్యవాదములు.